అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरम अच्युतं केशवं कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम రామనారాయణం జానకీ వల్లభం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? ఎలా పాడానండి? చాలా బాగా పాడానా? అందరికీ స్వాగతం, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను, చూడండి. వీడియో మొత్తం చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. అండ్ నేను పాట ఎలా పాడానో ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. వీడియోలోకి వచ్చేస్తే నేను 10 రోజుల నుంచి ఈ మీగడనంతా పోగు చేస్తున్నానండి. పాల మీగడను 10 రోజుల నుంచి మీగడంతా పోగు చేసి 2 బౌల్స్ చేశాను. మీగడనైతే మంచిగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, బయట పెట్టొద్దు, ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మీగడ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి, ఎందుకంటే పొంగిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే నెయ్యి కూడా మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. అందుకే చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, నేను కలుపుతూ ఉన్నాను. అది ఇప్పుడు కొంచెం ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. ఈ మీగడంతా కిందికి పోతుంది, పైన ఆయిల్ అంతా పేరుకుంటుంది. చూడండి, మంచి సువాసన కూడా వస్తుంది ఈ టైంలో. ఇప్పుడు నెయ్యి తయారవుతుందని అర్థం. ముందు మనం తీసుకునే కడాయే మందమైన కడాయి తీసుకోవాలి, లేకపోతే నెయ్యి తొందరగా మాడిపోతుంది. చూసారా, నెయ్యి తయారైపోయింది. వడకట్టుకోవాలి మనం. ఆ పైన ఆయిల్ అంతా మంచి సువాసనతోటి మంచి నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఒక జాడీలో, ఒక చిన్న సీసాలో తీసుకుందాము. నెయ్యి అంతా ఒక చిన్న సీసాలో వడకట్టుకొని స్టోర్ చేసుకోవాలి. చూడండి, 10 రోజుల మీగడను పోగు చేసి నెయ్యి చేస్తే 250 గ్రామ్స్ అంత నెయ్యి వచ్చింది. చూడండి, చాలా బాగుంది కదా. చూశారు కదా నెయ్యి ఎంత బాగా తయారైపోయిందో. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాము. బాయ్.